నీళ్లు లేవు, ఏవి లేవు. వేసిన పంటలన్నీ ఎండిపోయినాయి. మా కాలువలు లేవు, ఏవి లేవు. ఒక వాగు పంటలే వారుతున్నాయి, ఏవి లేవు. ఇప్పుడు కాలువలు ఎత్తమన్నారు, కాలువలు వేయలేదు, ఏమీ వేయలేదు. కూళ్ళు తప్పినాయా, నాట్లు తప్పినాయి, ఏవి తప్పినాయి. నష్టమైపోతున్నాం. ఇక ఎండిపోయి 6-7 ఎకరాలు ఎండిపోయింది నాది. నేనేం చేయాలి? ఇప్పుడు ప్రభుత్వం నుంచి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటలేదా? ఇప్పుడు ఈ టీఆర్ఎస్ ఓడిపోయా. ఇక్కడ కాలువలు ఎత్తామన్నారు, కాలువలు లేదు, ఏది లేదు. మొన్న కొత్త ప్రభాకర్ రెడ్డి పంట పొలాలను పరిశీలించిండు, చూసిండు, కానీ ఇటాకలు వచ్చి చేసింది లేదా? ప్రభుత్వం అదే వాళ్ళే ఈసారి ఇచ్చి కాలువలే వేయాలి. ఇప్పుడు ఎట్లున్నాయి చూడు, పర్యాలు ఎట్లా వాసినాయి. పొలం నాటేస్తే ఎండిపోతుంది, అంతలు బోర్డు పోతలు. మన కాలువ సరిపోయే కాలువలు లేవు, నీళ్ళు ఇక్కడ పొద్దున మాకు తాగుబడి మీద పడుతుంది. ఒక్క సంచి 1200 రూపాయలు సంచి, ఒక గంటకు 1500 రూపాయలు ట్రాక్టర్ కుంటున్నాము. ఒక ఆడ మనిషికి 500 రూపాయలు, మగ మనిషికి 800 రూపాయలు. ఇవన్నీ పెడితే మాకు ఏం మిగులుతలేదు. ఇట్లా ఎండిపోయినది, బోర్లు ఎత్తిపోయినాయి. మాకు కాలువ సహకారం లేదు, నీళ్ళ అవకాశం లేదు. ఇక్కడ మల్లన్న సార్ మీకు దగ్గర ఉంది, కానీ మళ్ళంతా మా దగ్గరనే ఉంది, కానీ చేస్తున్నారు. ఇక్కడ లేదు సార్. ఇట్లా ఎండిపోయింది, మొత్తం ఎండిపోయి చేసే పెట్టుబడి మీద పడ్డాయి. అప్పుల పాలు అవుతున్నాను. చెట్లు ఇలా ఇట్లా కట్టుకుని ఇట్లా ఊరి పాలు అవుతున్నాం. మందు వాళ్ళు పురుగు మంది అవుతుంది మాకు. ఇట్లా ఇలా కూడా ఇచ్చిన తెచ్చుకొని ఈ మందులు తాగి చనిపోవడం అవుతుంది మాకు. అట్లేరా ఉద్దరేసుకున్నాం. ఉద్దరేసుకుంటే వాళ్ళు ఏమారు అంటే ఆ బాధ లేక మందు పురుగు మంది అయితే చనిపోతున్నాం. ఇట్లా ఎండిపోయినాక వచ్చేదారు ఎందిరా అయ్యో పంట అప్పకారు అనుకున్నాం, కానీ ఎండి వేసిన వరి ఎండిపోబట్టే ఏం లాభం మాకు లేదు. కాబట్టి గవర్నమెంట్ ఏమైనా పట్టించుకుని కొంచెం నీళ్ళు సహకారం చేస్తే గౌరవనీయ ముఖ్యమంత్రి తెలియజేయని ఏమనగా, రైతులు చాలా వరకు ఇప్పుడు వరి పెట్టి నాశనం అయిపోయి జరిగిపోయింది. ఎందుకంటే భూగర్భ జలాలు తగ్గిపోయింది. పక్కన మాకు మల్లన్న సార్ ఉన్న ఉపయోగం లేదు. ఎందుకంటే కాలువలు లేవు. కాలువలు ఉంటే కదా ఇప్పుడు మినిమం ఒక 200 ఎకరాలు పారే అవకాశం ఉంది. మాకు కాలువల సౌకర్యం కల్పించండి. ఇప్పటికి మేము బోర్లు వేసినా మాకు నీళ్ళ సౌకర్యం లేదు. మల్లన్న సార్ వల్ల భూగర్భ జలాలు తగ్గిపోవడం అంటే వచ్చే ఊటలను కూడిపివేయడం జరిగింది. కావున చూడండి, మీరు పక్క పని చూడండి, పల్లెటూరు రండి. పల్లెటూరులోకి వస్తే మాకు మా ఆవేదన కనబడుతుంది. మా ఆవేదన చూడండి మీరు వచ్చి. ఇంతవరకు నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే ఇప్పుడు రైతులందరూ గోస వెల్లడిస్తారు. ఇక్కడ ఒకసారి చూడండి, మా రైతుల గోసలను పట్టించుకోండి. మీరు ఇచ్చే పరిహారం అయినా సరే కాలువలు ఏర్పాటు చేయండి, మాకు పంటలు పండే అవకాశం చేయండి. మా రైతులను ఖచ్చితంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. 4 ఎకరాల వరి వేసినాం. 4 ఎకరాలలో 2 ఎకరాలు కూడా వాడతలేదు. ఎకరన్నర వచ్చింది. ఎకరన్నరకు ఇప్పుడు అదే వేడికి వచ్చింది. అదే బేగల్లో నీళ్ళు బోర్లు పోతలేవు. 2 బోర్లు ఫెయిల్ అయినాయి. ఒక బోరు గ్యాప్ ఇచ్చుకుంటూ వస్తుంది. అది కరెంటు మధ్యకు నీళ్ళు వచ్చు. ఒక ఇంకుడు గుంత తీసినాం. ఆ ఇంకుడు గుంతలో బోర్ వేసి గుండు మోటర్ వేసి పోతే ఆ పోసిన వారికి మళ్ళీ కరెంట్ పోయే వరకు ఆడికే సమర్పణ అయిపోతుంది, ఎండిపోతుంది. ఈ కుంటలకు నీళ్ళు కాలువలు లేవు, కాలువ సప్లై లేదు. కుంటలు నింపితే మాకు కుంట ధరనన్నా నీళ్లు పెట్టుకున్నానికి అవకాశం ఉంటుంది.